వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. సో మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019కి సంబంధించినటువంటి ఒక కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్స్ పైన ఉన్నాం. ఈ 3 months కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ సెషన్లో ఈ కొన్ని ముఖ్యమైనటువంటి క్రీడలు, ఈ ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019లో జరిగిన ముఖ్యమైన క్రీడలు, దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి సూచీలు, అంటే ప్రపంచంలో వివిధ సంస్థల చేత విడుదల చేయబడేటువంటి ముఖ్యమైన సూచీలు, భారతదేశ స్థానం, దాంతోపాటుగా మొదటి 3 లేదా 5 స్థానాల్లో నిలిచిన దేశాలపైన డిస్కస్ చేద్దాం. ఏ సంస్థ సూచన విడుదల చేస్తుంది. సో దాంతోపాటుగా మరి కొన్ని ముఖ్యమైనటువంటి ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన తేదీలలో ఉన్నటువంటి థీమ్స్, కొన్ని థీమ్స్ పైన డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, జనవరి 12 మనం జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటాం. మరి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటాడు, అది లెట్స్ బ్రింగ్ చేంజ్ ద వరల్డ్, అలాంటి అంశం. అదే మార్చి 8, 2019 అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఇతివృత్తం ఏదంటాడు, థింక్ ఈక్వల్, బిల్డ్ స్మార్ట్ అండ్ ఇన్నోవేట్ ఫర్ చేంజ్, అలాంటి వాటికి డిస్కస్ చేద్దాం. సో ఈ క్రమంలో మన క్రీడల విషయం చూస్తే ప్రతి సంవత్సరం మనకి జనవరిలో జరిగే ఒక క్రీడ, మొదటి గ్రాండ్ స్లామ్ ఏదంటే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ అంట. సో ఆస్ట్రేలియా ఓపెన్ మనకి ఎక్కువ ఆడడానికి ఏముందో, ఎక్కువగా మనకి ఈ సింగిల్స్ అడుగుతున్నాడు, సింగిల్ మ్యాచెస్ అడుగుతున్నాడు. కాబట్టి ఈ ఆస్ట్రేలియా ఓపెన్ సంబంధించిన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఏదైతే ఉంటుందో, ఈ 2019లో మన మెల్బోర్న్లో జరిగింది. ఎప్పుడైనా ఆస్ట్రేలియా జరుగుతుంది, ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో జరుగుతుంది, ఆడుకోట్లో ఇది జరుగుతుంది, ఆడుకోట్ పైన జరుగుతుంది. అయితే మరి ఆడుకోట్లో జరిగేటువంటి ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మరి పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటారు, పురుషుల సింగిల్స్ విజేత. మరి పురుషుల సింగిల్ విజేత ఎవరు అని చెప్పేసి అంటే నోవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ 2019 సింగిల్స్ సంబంధించినటువంటి పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే పురుషుల సింగిల్స్ విజేత ఫ్రెండ్స్, పురుషుల సింగిల్స్ విజేత. మరి పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే నోవాక్ జోకోవిచ్ సెర్బియా దేశానికి చెందిన క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్. సో వరుసగా ఇతను లాస్ట్ ఇయర్ 2018లో వింబుల్డన్ ఓపెన్ 2018 పురుషుల సింగిల్స్ విజేత నోవాక్ జోకోవిచ్, 2018 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత నోవాక్ జోకోవిచ్, అండ్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ 2019 సింగిల్స్ విజేత కూడా ఎవరంటే 2019లో నోవాక్ జోకోవిచ్. మరి ఎవరిపైన గెలిచాడు ఈ నోవాక్ జోకోవిచ్ అంటే రన్నరప్ ఎవరి విభాగం అంటే రాఫెల్ నాదల్. మరి రాఫెల్ నాదల్ ఏ దేశం చెందినవారంటే స్పెయిన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు రాఫెల్ నాదల్. సో నోవాక్ జోకోవిచ్ వరుసగా చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ అంటే వరుసగా 3 గ్రాండ్ స్లామ్ రావడం. సో ఈ క్రమంలో నోవాక్ జోకోవిచ్ మరి లారియస్ స్పోర్ట్స్ అవార్డులో ఇస్తారంటే లారియస్ అనే ఒక స్పోర్ట్స్ మ్యాగజైన్ ఇచ్చే అత్యున్నతమైన అవార్డు ఇది. లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అంటారు. లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ మరి 2019 అంటే 2018కి ఇచ్చారు, అంటే 18 పర్ఫార్మెన్స్ 19 ఇస్తారు. లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మరి ఇటీవల పొందిన వారు ఎవరంటే నోవాక్ జోకోవిచ్. లారియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2018 ఎవరంటే నోవాక్ జోకోవిచ్. అయితే లారియస్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందిన వారు ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక జిమ్నాస్టిక్ క్రీడాకారిణి, ఆమె పేరు సిమోనో జైల్. సో అట్లా అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మరి నెక్స్ట్ ఇలాంటి అంశాలు మనం చేసినప్పుడు ఇంకా ఇలాంటి అంశాలు చేసినప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ 2019లో మరి మహిళల సింగిల్స్ విజేత ఎవరంటారు, మహిళల సింగిల్స్ విజేత ఎవరు గెలిచినారు. మరి మహిళలు అంటే నొవామి ఒసాకా అంటారు, నొవామి ఒసాకా. మరి నొవామి ఒసాకా వరుసగా ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. నొవామి ఒసాకా ఈమె జపాన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారిణి. ఎవరిపైన గెలిచిందంటే పెట్రా క్విటోవా అన్న వారిపైన గెలిచింది. పెట్రా క్విటోవా రన్నరప్ గా ఉన్నారు. ఈ పెట్రా క్విటోవా ఏ దేశం అంటే చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన వారు పెట్రా క్విటోవా. సో నొవామి ఒసాకా ఈమెకి ఇది 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అంటే ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, తర్వాత వింబుల్డన్,
యుఎస్ ఓపెన్. ఈ యొక్క గ్రాండ్ స్లామ్, ఈ యొక్క టెన్నిస్ టోర్నమెంట్లని మనం గ్రాండ్ స్లామ్స్గా పిలుస్తాం అనమాట. సో అందుకోసం ఎవరైతే ఆ క్రీడలో మనకి సాధిస్తారో, పథకం సాధిస్తారో లేదా గెలుస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే గ్రాండ్ స్లామ్ సాధించినగా చెప్తూ ఉంటాము. ఈ క్రమంలోనే నోవామి ఒసాకా మరి ఒకైనా 2 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు, 2 గ్రాండ్ స్లామ్స్. సో ఫస్ట్ ఆమె యుఎస్ ఓపెన్ 2018 ఒక టైటిల్ సాధించింది అనమాట, మహిళల సింగిల్స్ టైటిల్. సెరీనా విలియమ్స్ ఓడించి సాధించింది. 2019లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ నోవామి ఒసాకా సాధించింది. ఎవరిపైన సాధించింది అంటే పెట్రా క్విటోవా పైన సాధించింది. సో ఈ 2 అంశాలు మనకి ఇంపార్టెంట్ ఈ కోణంలో. సో అంతేకాకుండా మరి రోజర్ ఫెదరర్ కూడా ఈ మధ్యకాలంలో రికార్డు సాధించారు. స్విట్జర్లాండ్ దేశానికి చెందిన రోజర్ ఫెదరర్ సో ఒక 100 ఏటీపీ టెన్నిస్ టైటిల్ సాధించినటువంటి తొలి టెన్నిస్ క్రీడాకారుడుగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే రోజర్ ఫెదరర్. సో రోజర్ ఫెదరర్ మరి స్విట్జర్లాండ్ దేశానికి చెందినవాడు రోజర్ ఫెదరర్. మార్చి 2, 2019 దుబాయ్లో జరిగినటువంటి పోటీలో, దుబాయ్లో జరిగినటువంటి టెన్నిస్ టోర్నమెంట్లో గ్రీస్ దేశానికి చెందినటువంటి సెట్సీ పాస్ను ఓడించి 100 ఏటీపీ టూర్ టైటిల్ సాధించినటువంటి తొలి ఒక టెన్నిస్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు. సో ఇదొకటి ఆస్ట్రేలియా ఓపెన్ బేస్ చేసుకొని మనం ఈ చెప్పుకుంటున్నాం. ఈ తర్వాత నెక్స్ట్ కొన్ని లీగ్స్ కూడా జరిగాయి ఈ సంవత్సరంలో, చాలా లీగ్స్ మనకు వచ్చాయి. అందులో ఫస్ట్ మనకు ప్రో వాలీబాల్ లీగ్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ప్రో వాలీబాల్ లీగ్ మరి ప్రో వాలీబాల్ లీగ్ అంటారు, పీవీఎల్ అంటారు, ప్రో వాలీబాల్ లీగ్. మరి ప్రో వాలీబాల్ లీగ్ సీజన్ 2019లో మొదటిసారిగా స్టార్ట్ అయింది. 6 టీమ్స్ పాల్గొన్నాయి. సో వాలీబాల్ అంటే వాలీబాల్లో ఉండే క్రీడాకారుల సంఖ్య, ఆడే క్రీడాకారుల సంఖ్య 6. వాలీబాల్ ఆడే క్రీడాకారుల సంఖ్య 6. మరి ప్రో వాలీబాల్ లీగ్ ప్రచారకర్తగా ఒక అంబాసిడర్గా ఎవరున్నారంటే బ్యాడ్మింటన్ దిగ్గజం మనకు పివి సింధు, మన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, పూసల్ల వెంకట సింధు. సో ప్రో వాలీబాల్కి ప్రచారకర్తగా పనిచేయడం జరిగింది. మరి ప్రో వాలీబాల్ లీగ్ 2019 విజేత ఎవరంటే చెన్నై స్పార్టిన్స్. విజేత వర్మ చెన్నై స్పార్టిన్స్ వాళ్ళు విజేతగా ఉన్నారు. చెన్నై స్పార్టిన్స్ ఎవరిపైన గెలిచారంటే కాలికట్ హీరో పైన గెలవడం జరిగింది. కాలికట్ హీరోస్ అనేవారు ఇక్కడ ఎవరంటే రన్నర్ అప్. ఇక్కడ విన్నర్ ఎవరు అంటే చెన్నై స్పార్టిన్స్ విన్నర్. తర్వాత రన్నర్ ఎవరంటే కాలికట్ హీరోస్. ఎన్ని టీములు పాల్గొన్నాయి తొలిసారిగా ప్రో వాలీబాల్ లీగులు అంటే 6 టీములు పాల్గొన్నాయి. దీని ప్రచారకర్తగా ఉన్నవారు ఎవరంటే పివి సింధు, పూసర్ల వెంకట సింధు. సో ఈ క్రమం అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఈ ప్రచారకర్తలు ఫస్ట్ టైం జరిగింది కాబట్టి కొంచెం ఖచ్చితంగా మనం ఫోకస్డ్గా అంశం ఇంపార్టెంట్. ఒక మిగతా వాటికి గెలిచింది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రచారకర్తలు కూడా చూసుకోవాలి. తర్వాత పీబీఎల్ మనకి పీబీఎల్ ఇదే ఈ ఒక 3 months పీబీఎల్ కూడా అయింది. 4వ సీజన్, 4వ పీబీఎల్ అంటారు, ప్రో బ్యాడ్మింటన్ లీగ్. మరి 4వ పీబీఎల్ సీజన్ ఇది ప్రో బ్యాడ్మింటన్ లీగ్ అంటారు. మరి 4వ ప్రో బ్యాడ్మింటన్ లీగ్ విజేతలు ఎవరంటే బెంగళూరు ర్యాప్టర్స్ విజేత. బెంగళూరు ర్యాప్టర్స్ వాళ్ళు విజేతగా ఉన్నారు. బెంగళూరు ర్యాప్టర్స్ విన్నర్. మరి రన్నర్ అప్ గా ఉన్నవారు ఎవరు నిలిచారు? మరి బెంగళూరు ర్యాప్టర్స్ విన్నర్ అయితే రన్నర్ అప్ ఎవరంటే ముంబై రాకెట్స్ అనేవారు ఆ టీం వాళ్ళు ఏమన్నా రన్నర్ అప్ గా ఉన్నారు ముంబై రాకెట్. సో ముంబై రాకెట్ ఇద్దరు కూడా రాప్టర్స్ విన్నర్స్ ఉన్నారు. రాకెట్స్ ఏమయ్యారు? ముంబై రాకెట్స్ రన్నర్ అయ్యారు. 4వ ప్రో బ్యాడ్మింటన్ లీగ్. అదే 6వ పీకేఎల్ సీజన్ అంటాం. 6వ పీకేఎల్ 2019లో ఎండ్ అయింది, 2018లో స్టార్ట్ అయ్యి. పీకేఎల్ అంటే ఏంటంటే ప్రో కబడ్డీ లీగ్ అంటాం. 2014లో స్టార్ట్ అయింది ప్రో కబడ్డీ లీగ్. ఇది 6వ సీజన్, చాలా విజయవంతంగా కొనసాగుతుంది ప్రో కబడ్డీ లీగ్. మరి 6వ ప్రో కబడ్డీ లీగ్ విజేత ఎవరంటారు? 6వ ప్రో కబడ్డీ లీగ్ విజేతగా ఎవరు నిలిచారు అని చెప్పేసి అంటే బెంగళూరు బుల్స్ నిలిచారు. విన్నర్ ఎవరంటే బెంగళూరు బుల్స్. సో మీరు గమనించాలి ఇక్కడ ఒకటి బెంగళూరు బుల్స్ విన్నర్. సో ఇక్కడ చూస్తే ప్రో బ్యాడ్మింటన్ లీగ్ లో కూడా బెంగళూరు ఉంది. అక్కడ బెంగళూరు ర్యాప్టర్స్, ఇక్కడ బెంగళూరు బుల్స్. ఎవరిపైన గెలిచారంటే వీళ్ళు గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ పైన గెలిచారు. గుజరాత్ ఫార్చ్యూన్ జైంట్స్ వీళ్ళు రన్నర్ అప్ గా ఉన్నారు. సో ఇవి కొత్తగా ఇందులో మనకి
ఈ 3 అంశాలు ఇంపార్టెంట్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్గా ఎగ్జామ్లో ఆడడానికి ఉంది అని ప్రో వాలీబాల్ లీగ్ పైన మనకు ఖచ్చితంగా ఆడడానికి ఉంది. కాబట్టి ఈ మొత్తం కూడా అన్ని చూసుకోవాలి. ప్రస్తుతం చేద్దాం ఒకసారి. ప్రో వాలీబాల్ లీగ్ 2019 విజేత లేదా విన్నర్ ఎవరంటే చెన్నై స్పార్టిన్స్. సో రన్నర్ ఎవరంటే కాలికట్ హీరోస్. 4వ ప్రో బ్యాడ్మింటన్ లీగ్ 2019 విన్నర్ ఎవరంటే బెంగళూరు రాప్టర్స్. రన్నర్ ఎవరంటే ముంబై రాకెట్స్. 6వ ప్రో కబడ్డీ లీగ్ 2019 విన్నర్ ఎవరంటే బెంగళూరు బుల్స్. రన్నర్ ఎవరంటే గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్. సో ఇది ఈ అంశం అనేది మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ ఇంకా జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది. ఈ జాతీయ బ్యాడ్మింటన్షిప్ 2019లో మనకి గౌహతిలో జరిగింది. అస్సాంలోని గౌహతిలో జరిగింది మరి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. సో ఆ కోణం కూడా చూద్దాం. జాతీయ బ్యాడ్మింటన్షిప్ అంటాం. జాతీయ బ్యాడ్మింటన్షిప్ 2019 మరి జాతీయ బ్యాడ్మింటన్షిప్ 2019 జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019. సో వేదిక ఎక్కడంటే గుహతి. 2019 వేదిక గుహతి. మరి పురుషుల సింగిల్స్ తర్వాత మహిళల సింగిల్స్ ఆ విజేతలు ఎక్కువ అడుగుతారు కాబట్టి మరి మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటారు. మహిళల సింగిల్స్ లో విన్నర్ ఎవరు. మహిళల సింగిల్స్ విన్నర్ లేదా విజేత ఎవరంటే సైనా నెహ్వాల్. సో సైనా నెహ్వాల్ ఎవరిపైన గెలిచింది. సైనా నెహ్వాల్ అంటే పివి సింధు పైన గెలిచింది. గెలవడం జరిగింది ఎవరంటే సైనా నెహ్వాల్. తర్వాత మరి మహిళల సింగిల్స్ తర్వాత పురుషుల సింగిల్స్. మరి పురుషుల సింగిల్స్ 2019 మరి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే సౌరవ్ వర్మ. మరి సౌరవ్ వర్మ ఎవరిపైన గెలవడం జరిగింది అంటే రన్నరప్ ఎవరు అంటే విన్నర్ సౌరవ్ వర్మ అయితే రన్నరప్ ఎవరంటే లక్ష్య సేన్ పైన గెలవడం జరిగింది. సో ఇది మనకి జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 మహిళల సింగిల్స్ విజేత సైనా నెహ్వాల్. సో రన్నరప్ వచ్చేసి పివి సింధు, పూసల్ల వెంకట సింధు. జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019 మరి పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే సౌరవ్ వర్మ. రన్నరప్ ఎవరంటే లక్ష్య సేన్. దాంతో పాటుగా ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ టైటిల్ అంటే ఇండోనేషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ టోర్నీ టోర్నమెంట్ 2019లో మరి ఇండోనేషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ టోర్నీ టోర్నమెంట్ 2019 ఇండోనేషియాలోని జకార్తాలో జరిగింది. మరి మహిళల సింగిల్స్లో ఈ యొక్క ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ టోర్నమెంట్ బ్యాడ్మింటన్లో మహిళల సింగిల్స్ విజేత ఎవరు ఫ్రెండ్స్ అంటే మహిళల సింగిల్స్ విజేత ఇండోనేషియన్ బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ గెలవడం జరిగింది. మరి సైనా నెహ్వాల్ ఎవరిపైన గెలిచింది. సైనా నెహ్వాల్ అంటే సో స్పెయిన్ దేశానికి చెందినటువంటి కరోలిన్ మారిన్ స్పెయిన్ దేశానికి చెందిన అమ్మాయి పైన గెలవడం జరిగింది. మహిళల సింగిల్స్ సైనా నెహ్వాల్ గెలవడం జరిగింది. సో ఇక్కడ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2019లో మహిళల సింగిల్స్ విజేత సైనా నెహ్వాల్. తర్వాత ఇండోనేషియా బ్యాడ్మింటన్ మాస్టర్స్ టోర్నీ టోర్నమెంట్ 2019లో మహిళల సింగిల్స్ విజేత కూడా ఎవరు ఫ్రెండ్స్ అంటే సైనా నెహ్వాల్ జరిగింది. సో ఇలాంటి రికార్డ్స్ పైన కూడా అంటే సైనా నెహ్వాల్ ఈ 2 టైటిల్స్ సాధించే విషయాలు కూడా కంపారిటివ్గా ఆడడానికి ఆస్కారం ఉంది. అంటే ఇలా విజయాల పైన ఇప్పుడు మిథాలీ రాజ్ ఉంది మన బ్యాడ్మింటన్లో, మన బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ ఇలా రికార్డ్స్ ఉంటాయి. మిథాలీ రాజ్ రికార్డు కూడా మీరు గమనించండి. ఫిబ్రవరి 1, 2019 ఈ న్యూజిలాండ్ భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ న్యూజిలాండ్ భారత్ మ్యాచ్లో రికార్డు సాధించిన వారు మిథాలీ రాజ్. అంటే ఈ ఫిబ్రవరి 1, 2019 మరి భారత్కు చెందినటువంటి క్రికెట్ క్రీడాకారి మిథాలీ రాజ్ న్యూజిలాండ్తో ఈ మ్యాచ్ ఆడడం వల్ల ఆమె 200 వన్డేలు ఆడినటువంటి ప్రపంచంలోనే తొలి ఒక మహిళా క్రికెటర్గా గుర్తింపు పొందిన వారు అంటే మిథాలీ రాజ్. సో అలాంటి రికార్డ్స్ పైన తెలుసుకోవాలి. అంటే 200 వన్డేలు ఆడినటువంటి భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఏ దేశంతో ఆడిన మ్యాచ్లో ఈ రికార్డు సాధించారంటే ఫిబ్రవరి 1, 2019 న్యూజిలాండ్తో ఆడినటువంటి మ్యాచ్లో ఈ రికార్డును సాధించడం జరిగింది. 6,000 పరుగుల క్లబ్లో చేరినటువంటి తొలి భారత మహిళా క్రికెటర్, ప్రపంచంలో కూడా ఒక మహిళా క్రికెటర్గా గుర్తింపు పొందిన వారు మిథాలీ రాజ్. అంతేకాకుండా టీ20 మ్యాచ్లలో
మరి అత్యధికంగా అంటే 2000 పరుగులు పూర్తి చేసినటువంటి తొలి ప్రపంచంలో ఇక్కడ పురుషులు తర్వాత మహిళ 2 విభాగంలో కూడా తొలి మహిళా క్రికెటర్గా గుర్తింపు పొందిన వారు కూడా ఎవరంటే మిథాలీ రాజ్ T20 మ్యాచ్లు. సో అలాంటి రికార్డ్స్ పైన కూడా మనం ఈ స్పోర్ట్స్ కోణంలో డిస్కస్ చేసుకోవాలి. అంతేకాకుండా 2019లో మనం చూస్తే ఈ నెదర్లాండ్స్లో ఈ యొక్క టోర్నమెంట్ జరిగింది. అది ఏమంటారంటే ఇక్కడ నెదర్లాండ్స్లో జరిగిన టోర్నమెంట్ అంటే టాటా స్టీల్ మాస్టర్ టోర్నీ అంటారు. అంటే మాస్టర్ చెస్ టోర్నీ, టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ. మరి టాటా స్టీల్ ఈ మాస్టర్ చెస్ టోర్నీ అనేది టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ అనేది ఎక్కడ జరిగిందంటే అది నెదర్లాండ్స్లో జరిగింది. మరి దీన్ని ఎవరు గెలుపొందారంటే మాగ్నస్ కార్ల్సన్ గెలుపొందడం జరిగింది. మాగ్నస్ కార్ల్సన్ అంటే ఇది ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుర్తింపు అంటాడు అన్నమాట. ఎవరంటే మాగ్నస్ కార్ల్సన్. ఈ మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందినవాడు? నార్వే దేశానికి చెందినవాడు మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్గా గెలవడం జరిగింది. మరి రన్నరప్ ఎవరంటే అంటే రెండవ స్థానం, మొదటి స్థానంలో లేదంటే రెండవ స్థానంలో ఉన్నవారు అనీష్. ఈ అనీష్ అంటే పోలాండ్ దేశానికి చెందినవాడు అనీష్. తర్వాత మూడవ స్థానంలో ఈ చెస్ టోర్నమెంట్లో ఉన్నవారు మూడవ స్థానంలో ఉన్నవారు ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్. సో ఈ అంశాలన్నీ మనకి ఇంపార్టెంట్గా ఉంది. విశ్వనాథన్ ఆనంద్. సో ఇది మరి ఒక కార్ల్సన్ ప్రస్తుతం ప్రపంచ ఒక చెస్ ఛాంపియన్ విజేత ఎవరన్నప్పుడు మాగ్నస్ కార్ల్సన్. ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే నార్వే దేశానికి చెందినవాడు ఒక మాగ్నస్ కార్ల్సన్. దీంతో పాటుగా మనకి క్రీడల విషయంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం మనకు ఉంది. అది ఏంటంటే క్రీడల విషయంలో చూస్తే ఈ పిపా లాస్ట్ 2017లో మనం పిపా అండర్ 17 పురుషుల లేదా పురుషుల కప్పు నిర్వహించాం 2017లో. మళ్ళీ అలాంటి అవకాశం ఒకటి వచ్చింది. పిపా అండర్ 17 2020లో మహిళల అండర్ 17 కప్పును మనం నిర్వహించబోతున్నాం. పిపా అండర్ 17 మహిళల కప్పుని 2020 సంవత్సరంలో ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏదంటే భారత్. సో ఈ కోణంలో ఏమైనా ఆడడానికి ఇది 2017లో పిపా అండర్ 17 పురుషుల ఫుట్బాల్ కప్ నిర్వహించిన దేశం ఏదంటే భారతదేశం. సో అది పిపా అంటారు. పిపా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అంటారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. మరి దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంది. ప్రస్తుతం పిపా అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అంటే పిపా అధ్యక్షుడు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరున్నారంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి గియానీ ఇన్ఫాంటినో ఉండడం జరిగింది. సో ఇదే పిపా కమిటీలో ఇటీవల సభ్యుడిగా నియమితున్న భారతీయుడిగా ప్రఫుల్ పటేల్ గుర్తింపు పొందడం జరిగింది. ప్రఫుల్ పటేల్ ఇటీవల పిపా కమిటీలో ఒక సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది. ప్రఫుల్ పటేల్ భారతీయుడు. పిపా అంటే ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్గా మనం చెప్పుకోవాలి. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మనకు ఇటీవల జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్రీడలు అనమాట మనకు. అయితే దీని తర్వాత మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రపంచ సూచీలు తర్వాత కొన్ని థీమ్స్ పైన కూడా నేర్చుకున్నాం. ఈ ప్రపంచ సూచీలో చాలా ఉన్నవి, కానీ లేటెస్ట్గా కొన్ని మనం ఎగ్జామ్లో అడగడానికి వాటి కూడా చెప్పుకుందాం. ఎందుకోసం అంటే ఇటీవల కాలంలోనే సంతోషకరమైన సూచి రావడం జరిగింది. ప్రపంచ సంతోష సూచి అంటాం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటాం. ప్రపంచ సంతోష సూచిని మరి విడుదల చేస్తున్నారు 2014 నుండి. ప్రారంభంలో మన ర్యాంకు 117 ఉండింది, తర్వాత 118 అయింది, తర్వాత 122, తర్వాత 133, ఇప్పుడు 140 స్థాయికి వచ్చేసి అనమాట. అంటే ఈ యొక్క సంతోషకరమైన సూచీలో మన స్థానం అనేది పెరుగుతుంది, కానీ పెరుగుతుండడం అంటే ఇక్కడ దాని సూచీలో దాని స్థానం అనేది తగ్గడం అనమాట అండి సూచీ పరంగా. అయితే ప్రజెంట్ మనము ప్రపంచ సంతోషకరమైన సూచీలో మన భారతదేశ స్థానం 140. అయితే ఇలా అడగకుండా ఎలా అడుగుతుందంటే ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ప్రపంచ సంతోషకరమైన సూచీలపైన వాక్యాలను పరిశీలించడం చెప్పేసి ఒక ప్రపంచ సంతోషకరమైన సూచీని విడుదల చేసే సంస్థ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ సంస్థ. ప్రపంచ సంతోష సూచీని తీయడంలో సామాజిక భద్రత, మహిళల సాధికారత,
ఇలాంటి అంశాలు, రాజకీయ ప్రవేశం, మహిళలు రాజకీయంలో పాల్గొనే విషయం, ఇలా 9 అంశాలని బేరేజ్ చేసుకొని ఆ విధంగా ఏం చేస్తారు, సూచన విడుదల చేస్తారు. అంతేకాకుండా ప్రపంచ సంతోషకరమైన సూచీలో ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, నెదర్లాండ్స్ మొదటి 5 స్థానాలు నిలిచాయని చెప్పేసి ఇచ్చి 1, 2 సరైనవి, 2, 3 సరైనవి ఇట్లా అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి కూడా సరైనవే, కానీ అంటే కాన్సెప్ట్స్ అట్లా ఇస్తున్నాడు అనమాట. సో ఆ కోణంలో మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. అంటే ప్రపంచ సంతోష సూచీని మరి ఇవన్నీ కూడా లేటెస్ట్ కాబట్టి ఈ ప్రపంచ సంతోష సూచీని 156 దేశాలకు కానీ ఇవ్వడం జరిగింది. అయితే ఎవరు విడుదల చేస్తారు ప్రపంచ సంతోష సూచీని అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అంటారు. మరొకసారి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ అనే సంస్థ ఈ సూచన విడుదల చేస్తుంది. మరి ప్రపంచ సంతోషకరమైన సూచిలో భారతదేశం 140వ స్థానం ఉంది. భారత్ 140వ స్థానం ఉంది. అయితే మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏమంటాడు? మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే. ఫిన్లాండ్, తర్వాత డెన్మార్క్, నార్వే. ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే దేశాలు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. మరి 4, 5 స్థానాలు నిలిచేవేదంటే ఐస్లాండ్, తర్వాత నెదర్లాండ్స్. ఐస్లాండ్, నెదర్లాండ్స్ అనేది మొత్తం కూడా ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే అంశం అనమాట. కన్నా ఈ ప్రపంచ సంతోషకరమైన సూచిలో మొదటి 5 స్థానాలు నిలిచిన దేశాలు అంటే ఫిన్లాండ్, డెన్మార్క్, నార్వే, ఐస్లాండ్, నెదర్లాండ్స్. మరి భారతదేశ స్థానం ఎంత? 140వ స్థానం. గతంలో ప్రపంచ సంతోషమైన సూచిలో మన భారతదేశ స్థానం ఎంత ఉండేది? 133వ స్థానం. సో 2019కి వెళ్ళాలి 133వ స్థానం ఉన్నది. ఇప్పుడు ఎంత అయిందని 140వ స్థానానికి చేరింది అనమాట. సో ఆ కోణం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇది ప్రపంచ సంతోషకరమైన సూచీలు. దాంతోపాటుగా ఇంకోటి మనకి అవినీతి సూచి కూడా వచ్చింది అనమాట. ప్రపంచ అవినీతి సూచి, దాని ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అంటాం. ప్రపంచ అవినీతి సూచి. ప్రపంచ అవినీతి అంటే తక్కువ అవినీతి దేశాలు ఎలా ఉన్నాయి, అవినీతి సూచి. ప్రపంచ అవినీతి సూచిని ఎవరు విడుదల చేస్తారు? ఈ అవినీతి సూచిని అంటారు. ఎవరిదంటే జర్మన్ దేశానికి చెందిన ఒక సంస్థ, అది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ విడుదల చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ జర్మన్ దేశానికి చెందిన కేంద్రంగా పనిచేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సొసైటీ విడుదల చేసే ప్రపంచ అవినీతి సూచిలో మరి డెన్మార్క్, తర్వాత నెక్స్ట్ మనం చూస్తే డెన్మార్క్, తర్వాత న్యూజిలాండ్, ఫిన్లాండ్. డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్. అంటే ఈ దేశాలు అతి తక్కువ అవినీతి అనమాట. ఇక్కడ అవినీతి రహిత దేశం కూడా చెప్పొచ్చు అనమాట డెన్మార్క్. అంటే ప్రపంచ అవినీతి సూచిలో అతి తక్కువ అవినీతి గల దేశాలు లేదా మొదటి 5 స్థానంలో నిలిచిన దేశాలు. అంటే అవినీతిలో మొదటి, అంటే అవినీతి తక్కువ ఉండడం ఈ కోణంలో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్. సో అవినీతి తక్కువ ఉన్నటువంటి దేశాలుగా ఉన్నాయన్నమాట. సో ఇది మరి ఒక డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్. మరి భారతదేశం ఎన్నో స్థానం నిలిచింది? మరి భారతదేశము ఈ ప్రపంచ అవినీతిలో మరి ఎన్నో స్థానం నిలిచిందని చెప్పేసి అంటారు. అవినీతిలో మన భారతదేశ స్థానం 78వ స్థానం. భారతదేశం అవినీతి సూచిలో ఎన్నో స్థానం నిలిచిందంటే 78వ స్థానంలో నిలిచింది అనమాట. సో ఇది ఒకటి. సో ఇలాంటి సూచీల పైన కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంకా కొన్ని సూచీల పైన చూస్తే ఇవాళ ఈ గవర్నెన్స్ వచ్చింది లేటెస్ట్గా అనమాట. ఈ గవర్నెన్స్ సూచి అంటాం. అంటే ఈ పరిపాలనలో మనం ఈ యొక్క సాంకేతికతను వాడడం, దాంతో ఈ గవర్నెన్స్ అంటాం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. మరి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ని ఎవరు విడుదల చేస్తారు ఈ సూచన అంటే ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేస్తుంది. ఐక్యరాజ్య సమితి విడుదల చేస్తుంది ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ని. మరి ఈ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ సూచిలో మనము మొదటి 3 స్థానాల దేశాలు మనకి ఇంపార్టెంట్. డెన్మార్క్, ఆస్ట్రేలియా, తర్వాత డెన్మార్క్, ఆస్ట్రేలియా, మరొకటి ఏంటంటే సౌత్ కొరియా. డెన్మార్క్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా. సో ఈ గవర్నెన్స్ సూచిలో మొదటి 3 స్థానాలు ఉన్నాయి. సో అయితే మరి భారతదేశం ఈ గవర్నెన్స్ సూచిలో ఎన్నో స్థానంలో ఉంది అని అంటాం. 96వ స్థానంలో నిలిచింది.
సో అది కొత్తగా మనకు ఒక ఈ రావడం జరిగింది కాబట్టి కొంచెం మనకి 100లో ర్యాంక్ వచ్చేసింది. సో అంతేకాకుండా మనం కూడా ఈ మధ్యకాలం ఈ గవర్నెన్స్ బాగా యూటిలైజ్ చేస్తున్నాం కాబట్టి, ఉపయోగిస్తున్నాం కాబట్టి ఆ కోణం మనకి ఆ సంబంధించిన వేలో ఇంపార్టెంట్. ఈ గవర్నెన్స్ సూచిని విడుదల చేసే సంస్థ ఐక్యరాజ్య సమితి ఈ గవర్నెన్స్ సూచి ప్రకారం 2019 ప్రకారం మొదటి 3 స్థానాల్లో నిలిచిన దేశాలు ఏమంటే డెన్మార్క్, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా. భారతదేశ స్థానం ఏంటంటే 96. భారతదేశ స్థానం 96. సో అదొకటి మనకు. దీంతో పాటుగా ఇటీవల కాలంలో ఆ ప్రపంచ ఆవిష్కరణ సూచి 2018 సంవత్సరం ప్రపంచ ఆవిష్కరణ సూచిని కూడా విడుదల చేయడం జరిగింది. 2018 సంవత్సరం సంబంధించినటువంటి ప్రపంచ ఆవిష్కరణ సూచి. మరి ప్రపంచ ఆవిష్కరణ సూచిని ఎవరు విడుదల చేస్తారని చెప్పేసి అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంట. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. మరి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ప్రపంచ ఆవిష్కరణ సూచిలో మొదటి 3 స్థానాల దేశాలు ఏదంటే మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ మొదటి స్థానం నిలిచింది. స్విట్జర్లాండ్ తర్వాత నెదర్లాండ్స్ తర్వాత ఒక 3వ స్థానం నిలిచిన దేశం ఏదంటే స్వీడన్. సో స్వీడన్ అనేది 3వ స్థానం నిలిచింది. స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, స్వీడన్. సో ఈ మొదటి 3 స్థానాల్లో నిలిచాయి ప్రపంచ ఆవిష్కరణ సూచిలో. మరి భారతదేశం యొక్క స్థానం ఎంత ప్రపంచ ఆవిష్కరణ సూచిలో అంటే భారతదేశం 57వ స్థానం ఉంది. 57వ స్థానం ఉంది. భారత స్థానం 57. సో ఇక్కడ భారత స్థానం, ఇక్కడ ఈ గవర్నెన్స్ 96. సో ప్రపంచ ఆకలి సూచిలో, అవినీతి సూచిలో భారత స్థానం 78. సో ఒకసారి బోర్డు పైన ఉన్నటువంటి ఈ 4 సూచీల పైన ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రపంచ సంతోష సూచి 2019 విడుదల చేసే సంస్థ